Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వెనిజువలా సంక్షోభం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. చమురు నిల్వల పరంగా చూస్తే సౌదీ అరేబియాను మించిన దేశం వెనిజులా. కానీ ప్రపంచ రాజకీయాల కారణంగా ఇక్కడ ఇప్పుడు పేదరికం నడుస్తోంది. వెనిజువలాలో ఉన్నటువంటి చమురు నిల్వల మీద ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాలు పరోక్ష యుద్ధానికి కూడా దిగాయి. వెనిజువలాలో చాలా చమురు నిక్షేపాలు ఉండటం వల్ల వాళ్ళ ఎకానమీలో అది మేజర్ పార్ట్. వెనిజువలాలో ఎక్కువ శాతం మనీని ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కే ఖర్చు పెడుతూ వస్తుంది. కానీ ఫ్యూచర్లో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటామేమో అని చెప్పేసి పక్కన పెట్టి ఉంచాల్సిన మనీని ఇది పట్టించుకోకపోవటం వల్ల ఇక్కడ ప్రాబ్లం చాలా ఎక్కువైంది. అశాంతి పెరిగింది, ధరల్లో పెరుగుదల వచ్చింది, కరెంట్ కోతలు, ఆహారం కొరత, మందుల కొరత, వీటితో పాటు రాజకీయ అనిశ్చితి, భారీ ఎత్తున ఆందోళనలు వచ్చాయి. సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురోకి వ్యతిరేకంగా నిరసనలు వచ్చాయి. అదే సమయంలో ప్రతిపక్ష నేత అయినటువంటి జువాన్ గుయిడో అతను తనకు తానే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అతనికి అమెరికా, యూకే ఇవన్నీ కూడా మద్దతు ఇచ్చాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే 30 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వెనిజువలా నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆ దేశంలో మొత్తం ఉన్నంత మందుల కొరత, ఆకలి చావులు, నిరుద్యోగం ఇవే ఉన్నాయి. వీటికి కారణాలు ఏం చెప్పుకోవచ్చు? ఒకటి వచ్చేసి పెరిగిపోతున్నటువంటి ధరలు. మన భారతదేశంలో 7% ద్రవ్యోల్బణం చేరితేనే ప్రభుత్వం మీద నిరసనలు వెల్లు వస్తుంది. అలాంటిది వెనిజువలాలో 13 లక్షల శాతం, అంటే ఎంత ఇన్ఫ్లేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే పడిపోతున్నటువంటి జీడిపి. లాటిన్ అమెరికాలో వెనిజువలా అనేది ఒకప్పుడు అత్యంత సంపన్న దేశం. ఈ భూమి మీద అత్యధికంగా చమురు నిల్వలున్నది కూడా ఇక్కడే. 2013లో చనిపోయినటువంటి మాజీ అధ్యక్షుడైన హ్యూగో చావెజ్ కానీ, ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురో కూడా అవినీతిని చాలా పెంచి పోషించారు. దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా తయారై పతనం అంచుల్లో ఊగిసలాడుతోంది. చమురు నిల్వలు ఉన్నాయి కదా అని చెప్పేసి 2000వ సంవత్సరంలో హ్యూగో చావెజ్ అతనున్నప్పుడు ఆ ప్రభుత్వం భారీగా అప్పులు చేసి ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టింది. ప్రజలకు కూడా హద్దులు లేనటువంటి స్వేచ్ఛనిచ్చేసింది. 2016లో చమురు ధరలు పడిపోవటంతో ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా తయారైంది. అలాగే ఆహార కొరత. వెనిజువలాలో ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆహార కొరత ఉంది. ప్రతి 10 మందిలో 8 మంది ఆకలి బాధల్ని అనుభవిస్తున్నారు. అలాగే మందుల కొరత. వెనిజువలాలో మలేరియా కేసులు ఎక్కువయ్యాయి. లాటిన్ అమెరికాలో మిగిలిన దేశాల్లో ప్రజల ఆరోగ్యం మెరుగవుతూ ఉంటే ఇక్కడ మాత్రం రాను రాను క్షీణిస్తూ వస్తోంది. మనం చూస్తే 1961లో మలేరియాను తరిమి కొట్టినటువంటి మొదటి దేశం వెనిజువలానే. కానీ ఇప్పుడు అక్కడి 24 రాష్ట్రాల్లో మొత్తం 10 రాష్ట్రాల్లో మలేరియా చాలా వ్యాపించింది. దాన్ని నయం చేసేందుకు మందులు కూడా లేవు, వాటిని కొనడానికి డబ్బులు లేవు. అలాగే చమురు నిల్వలు అడుగంటాయి. వెనిజువలాలోని ఎగుమతుల్లో ఎక్కువ భాగం పెట్రోలియం ఉత్పత్తులే. 2002 నుంచి 2008 వరకు ఈ వెనిజువలాకి విపరీతంగా డబ్బు వచ్చి పడింది. 2008లో అయితే చమురు ధరలు బాగా పెరగడంతో లక్షల కోట్లు వచ్చి పడ్డాయి. 2008లో వెనిజువలా $60 బిలియన్ సంపాదించింది. అంటే 4,25,396 కోట్లు. అంత డబ్బు ఒక్క సంవత్సరంలో వచ్చింది. కానీ చమురు ధరలు పడిపోయిన తర్వాత రిచ్ కంట్రీ కాస్త అట్టర్ ఫ్లాప్ కంట్రీ అయిపోయింది. 2015లో జీడిపి 6% పడిపోయింది. ధరల పెరుగుదల ఎక్కువైంది. అలా వెనిజువలాలో దారిద్ర్యం అనేది వచ్చేసింది. మరి ఇలాంటి దేశంలో ఎవరు ఉండగలరు? అందుకే ప్రజలు వెనిజులా నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు. 2014 నుంచి 30 లక్షల మంది వెళ్ళిపోయినట్లు ఐక్యరాజ్య సమితి చెప్తోంది. ఎక్కువ మంది సరిహద్దు దేశమైనటువంటి కొలంబియాకి వెళ్ళి అక్కడి నుంచి ఈక్వెడార్, పెరు, చిలీ వెళ్తున్నారు. కొందరు దక్షిణాన ఉన్నటువంటి బ్రెజిల్కి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ వెనిజువలాలో రష్యా జోక్యం చేసుకుంటుంది. ఇక్కడ రష్యా జోక్యం చేసుకోవటానికి భౌగోళిక, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రష్యా సరిహద్దుల్లో ఉన్నటువంటి చాలా దేశాలు నాటోలో చేరాయి. కాబట్టి ఇది రష్యాకు ఒక పెద్ద తలనొప్పిగా ఉంది.
దీనికి తోడు ఉక్రెయిన్ విషయంలో అమెరికా ఎప్పుడూ తలదూరుస్తూనే ఉంది. దాంతో ఆయుధాలతో సహా ఏకంగా అమెరికా దగ్గరికి వచ్చి కూర్చున్నారు రష్యా వాళ్ళు. ఈ చర్యతో దక్షిణ అమెరికా పూర్తిగా యుద్ధక్షేత్రంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అమెరికా చర్యలు ఐక్యరాజ్య సమితి తీర్మానాలకి, ఒప్పందాలకు వ్యతిరేకంగా ఉన్నాయి అనేసి రష్యా ప్రకటించింది. ఇవన్నీ రాజకీయ కారణాలైతే ఇక ఆర్థిక కోణంలో చూసుకుంటే చమురు నిల్వల పరంగా సౌదీ అరేబియాను మించిన దేశం ఇది. కానీ ప్రపంచ రాజకీయాల కారణంగా ఇక్కడ పేదరికం వస్తోంది. ఇక్కడ చమురు నిల్వల మీద ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధానికి వస్తున్నాయి. దీంట్లో రష్యా కూడా ఇప్పుడు భాగమైంది. ఇప్పటికే రష్యా ఇక్కడ $1700 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే ఆంక్షల పేరుతో వెనిజులాకు చెందినటువంటి $700 కోట్ల ఆస్తుల్ని అమెరికా స్తంభింపచేసింది. వెనిజులా నుంచి జూలై 27 తర్వాత చమురు కొనుగోలు నిలిపేయాలి అనేసి అమెరికా తన దేశంలోని సంస్థల్ని ఆదేశించింది. భారత్కి అత్యధికంగా చమురు సరఫరా చేస్తున్నటువంటి దేశాల్లో వెనిజులా 6వ స్థానంలో ఉంది. అమెరికాకి ఇలా చమురు ఎగుమతులు తగ్గిపోవటంతో ప్రత్యామ్నాయ విపణుల కోసం ఎదురుచూస్తోంది. వెనిజులా రకం ముడి చమురుని శుద్ధి చేసే కర్మాగారాలు భారత్, చైనాల్లో మాత్రమే అధికంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగినటువంటి పెట్రోటెక్ సమావేశంలో వెనిజులా చమురు శాఖ మంత్రి భారత్కి చమురు ఉత్పత్తిని 2 చేయటానికి సిద్ధంగా ఉన్నాము అనేసి ప్రకటించాడు. అలాగే మనీ రూపంలో కాకుండా వస్తు మార్పిడి పద్ధతిలో కూడా చమురు విక్రయానికి వెనిజులా సిద్ధంగా ఉంది అనేసి చెప్పటం జరిగింది. వెనిజులా నుంచి మన దేశం $587 కోట్ల చమురు, విద్యుత్ కేబుల్స్, ఇనుప గుండ్లను దిగుమతి చేసుకుంది. దాదాపు $7.93 కోట్ల విలువైనటువంటి వస్తు సేవల్ని ఎగుమతి చేస్తోంది. వస్తు మార్పిడి పద్ధతితో బియ్యం, దుస్తులు, ఔషధాలు వంటివి ఎగుమతి చేసి వాణిజ్య లోటును మనం భర్తీ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. దిగుమతులు పెంచినా కూడా చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న ప్లాంట్లు లేవు మన దగ్గర. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఐఓసి, బీపీసీఎల్ ఈ చమురు సంస్థలు ఈ రకం చమురును శుద్ధి చేయలేవు. కేవలం రిలయన్స్, నయారా ఎనర్జీ ఇవి మాత్రమే ఈ రకం చమురును శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. చైనా ఏంటి, అమెరికాకు వ్యతిరేకంగా వెళ్ళైనా కూడా తన యొక్క ఆర్థిక ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు చైనా ప్రయత్నిస్తుంది. కానీ భారత్ అలా కాదు. భౌగోళిక రాజకీయాల్ని సమతుల్యం చేసుకుంటూ ఆర్థిక ప్రయోజనాల్ని కాపాడుకోవాలి. ఇప్పటికే ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గించుకున్నటువంటి భారత్కి వెనిజులా పరిణామాలతో తీవ్ర ఇబ్బంది కూడా కలగబోతుంది. వెనిజులాలో కనుక యుద్ధ వాతావరణం నెలకొంటే భారత్లో ఉన్నటువంటి రిఫైనరీలు మరొక మార్గాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అప్పుడు అధిక మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా భారత వాణిజ్య లోటును పెంచే ప్రమాదం కూడా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐసీజీఎస్ వీరా గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి డిఫెన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. విశాఖ కోస్ట్ గార్డ్ దళంలో మరొక శక్తివంతమైనటువంటి నౌక కొలువుదీరింది. తీర గస్తీ నౌక అయినటువంటి వీరా ఇండియన్ కోస్ట్ గార్డ్ దళంలోకి ప్రవేశించింది. ఇందులో అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడినటువంటి వ్యవస్థ ఉంటుంది. 98 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ ఐసీజీఎస్ వీరాలో అధునాతనమైనటువంటి నావిగేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు ఆటోమేటిక్ హై పవర్ మేనేజ్మెంట్ వ్యవస్థ కూడా ఉంది. ఇందులో ఒక హెలికాప్టర్తో పాటు 4 స్పీడ్ బోట్లు దీని మీద ఉంటాయి. మొత్తం 12 మంది అధికారులు, 94 మంది సిబ్బందితో కలిపి మొత్తం 116 మంది ఈ నౌకలో విధులను నిర్వహిస్తారు. ఈ నౌకని మొత్తం స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు. దీన్ని చెన్నైలో ఉన్నటువంటి L&T యాడ్లో నిర్మించారు. మన భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద తీర భద్రతా దళంగా ఆవిర్భవించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. తెలంగాణ హైకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి గారు రాబోతున్నారు. హైకోర్టు జడ్జెస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. చీఫ్ జస్టిస్ కానీ మిగిలిన జడ్జెస్ని కానీ ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేసిన తర్వాతనే అపాయింట్ చేయాలి. మనకి 1993లో సెకండ్ జడ్జెస్ కేసు వచ్చింది. ఈ సెకండ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కన్సల్ట్ చేసిన తర్వాతనే ప్రెసిడెంట్
ఆ హైకోర్టుల యొక్క జడ్జిలని అపాయింట్ చేయాలి. అలాగే 1998లో వచ్చినటువంటి థర్డ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒక హైకోర్టు జడ్జిని అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు సంబంధించిన 2 సీనియర్ మోస్ట్ జడ్జిల చేత అపాయింట్ చేయబడినటువంటి కొలీజియంని కన్సల్ట్ చేయాలి అనేసి చెప్పింది. 2014లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యాక్ట్ 2014 దీని ద్వారా ఎన్జేఏసీని తీసుకొచ్చింది. అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, ఇది కొలీజియం సిస్టమ్కి రీప్లేస్ చేసి ఈ ఎన్జేఏసీని తీసుకొచ్చారు. తర్వాత సుప్రీంకోర్టు 2015లో ఈ ఎన్జేఏసీ అనేది అన్కాన్స్టిట్యూషనల్, అలాగే వాయిడ్, కాబట్టి ఇది వర్తించదు అని చెప్పేసి 4th జడ్జెస్ కేసు అంటాము ఈ 2015లో. ఈ 4th జడ్జెస్ కేసులో ఏం చెప్పింది, ఎన్జేఏసీ అనేది అన్కాన్స్టిట్యూషనల్ కాబట్టి దీన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ ఉన్న కొలీజియం సిస్టమ్నే రీప్లేస్ చేయాలి అనేసి చెప్పింది. ఇక్కడ జస్టిస్ గండికోట శ్రీదేవి ఆవిడ తనను తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేయాలి అనేసి వినతిని పంపింది. దానికి కొలీజియం సానుకూలంగా స్పందించింది. కేంద్రానికి ఆవిడ పేరుని సిఫార్సు చేసింది. ఆమె 2018 నవంబర్ 22న అలహాబాద్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తిగా రాబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం గురించి, అలాగే వాణిజ్య లోటు, ట్రేడ్ డెఫిసిట్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో చదువుకుంటాము. ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ధరల్లో పెరుగుదల అని చెప్పచ్చు. ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్కి ఒక గూడ్ వెళ్ళేటప్పటికి ప్రొడ్యూసర్ నుంచి హోల్సేలర్కి, హోల్సేలర్ నుంచి రీటైలర్కి, రీటైలర్ నుంచి కన్జ్యూమర్కి వెళ్తుంది. ఇన్ఫ్లేషన్ని లెక్కలేకి తీసుకునేటప్పుడు పీపీఐ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అనేసి, డబ్ల్యూపీఐ హోల్సేలర్ ప్రైస్ ఇండెక్స్ అనేసి, అలాగే సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేసి తీసుకుంటాము. మన ఇండియాలో ఆర్బీఐ ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని తీసుకుంటుంది ద్రవ్యోల్బణం లెక్కించేటప్పుడు. ఇంతకుముందు ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని తీసుకునేది, ఇప్పుడు సిపిఐని తీసుకుంటోంది. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మ్యాక్సిమం వెయిటేజ్ ఇస్తారు. అదే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో అయితే ఫుడ్కి మ్యాక్సిమం వెయిటేజ్ ఇస్తారు. గత నెలలో ఆహార ఇంధన ధరలు పెరగడంతో టోకు ధరల సూచి అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్బణం అనేది 3 నెలల గరిష్టంగా 3.18% చేరింది. కూరగాయల ధరలు పెరగడంతో ఆహార పదార్థాల విభాగ ద్రవ్యోల్బణం అన్నది 5.68% చేరింది. పప్పు దినుసుల్లో ద్రవ్యోల్బణం 10.63%, గోధుమల్లో 10.13%, గుడ్లు, మాంసం, చేపల్లో అయితే 5.86% తగ్గింది. అలాగే ఇంధనం, విద్యుత్లో 2.23% నుంచి 5.41% పెరిగింది. మార్చి 2018 నుంచి మార్చి 2019 వరకు ద్రవ్యోల్బణం రేటు ఎలా ఉంది అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు. ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ కనుక ఎక్కువగా ఉంటే మనకు వాణిజ్య లోటు వస్తుంది. భారత ఎగుమతులు మార్చి నెలలో 5 నెలల గరిష్టానికి చేరాయి. ఔషధాలు, రసాయనాలు, ఇంజనీరింగ్ విభాగాల్లో అధిక వృద్ధి కారణంగా ఇవి 11% మేర పెరిగి $32.55 బిలియన్ చేరుకున్నాయి. ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసమైనటువంటి వాణిజ్య లోటు 19.4% తగ్గి $10.89 బిలియన్ చేరుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి దిగుమతులు 8.99% వృద్ధి చెందాయి. ఎగుమతులు 9.1% పెరిగాయి. దీంతో వాణిజ్య లోటు 8.9% పెరిగింది. 2018-19 పూర్తి సంవత్సరంలో పెట్రోలియం 28%, ప్లాస్టిక్ 25.6%, రసాయనాలు 22%, ఔషధాలు 11%, ఇంజనీరింగ్ రంగాల్లో 6.3% మెరుగైన వృద్ధి వచ్చింది. అలాగే చమురు దిగుమతులు 29.27% వృద్ధి చెందాయి. చమురేతర దిగుమతులు 2.82% వృద్ధి చెందాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నిర్భయ్ క్షిపణి గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలోని స్పేస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ నిర్భయ్ క్షిపణి
దేశీయ పరిజ్ఞానంతో రూపొందించింది. ఇది ఒక దీర్ఘశ్రేణి సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీన్ని శత్రువుల యొక్క రాడార్లకు ఆచూకీ దొరకకుండా ఉండేందుకు తీసుకొచ్చారు. ఒడిశాలో ఉన్నటువంటి చాందీపూర్ సమీపంలో ఉన్న సమీకృత పరీక్షా వేదిక నుంచి దీన్ని పరీక్షించారు. ఈ అస్త్రం నేల నుంచి కేవలం 100 మీటర్ల ఎత్తులో పయనిస్తుంది. 0.7 మ్యాక్ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఈ నిర్భయ క్షిపణికి ఉంది. తాజా పరీక్షలో ఇది కేవలం 42 నిమిషాల్లోనే నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి అన్ని లక్ష్యాలు నెరవేరాయి అనేసి DRDO చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చంద్రయాన్ 2 గురించి. దీనిని గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి స్పేస్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. చంద్రయాన్ 2 ఇది చంద్రమండలాన్ని శోధించడానికి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి ఇస్రో, అలాగే రష్యన్ అంతరిక్ష సంస్థ అయినటువంటి RKA వీటి యొక్క సంయుక్త కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం యొక్క ఖర్చు విలువ సుమారు 425 కోట్ల రూపాయలు. ఈ ప్రయోగాన్ని GSLV జియో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఈ వాహనం ద్వారా ప్రయోగిస్తారు. ఇందులో భారత్ తయారు చేసినటువంటి లూనార్ ఆర్బిటర్ రోవర్లని, అలాగే రష్యా తయారు చేసినటువంటి ల్యాండర్లను ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా చాలా రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించవచ్చు, కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేయవచ్చు అనేసి ఇస్రో అనుకుంటోంది. అంతేకాకుండా ఇందులో రోవర్ యంత్రం అనేది చక్రాలు కలిగి ఉంటుంది. అది చంద్రుని ఉపరితలం అంతా తిరిగి అక్కడి మట్టి, రాళ్ల నమూనాల్ని సేకరించి అక్కడే రసాయన విశ్లేషణ చేస్తుంది. ఈ సమాచారం అంతా పరిభ్రమిస్తున్నటువంటి చంద్రయాన్ 2 ద్వారా భూమికి చేరవేయబడుతుంది. ఈ కార్యక్రమానికి 2008 సెప్టెంబర్ 18న అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ అప్పుడు జరిగిన కేబినెట్ మంత్రుల సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేశారు. మనం చంద్రయాన్ 1ని జూలై 2008లో విజయవంతంగా ప్రయోగించాము. ఇప్పుడు ఈ చంద్రయాన్ 2 ప్రయోగం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దీన్ని 2019 జనవరి ఫిబ్రవరి నెలల మధ్యలో ప్రయోగం చేయాలి అని అనుకున్నా కూడా జూలైలో దీని ప్రయోగం ఉండవచ్చు అనేసి తెలుస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి డిఫెన్స్ కింద చదువుకుంటాము. అసలు ఈ అగస్టా హెలికాప్టర్స్ ఏంటి, ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఈ కుంభకోణం అసలు ఎలా బయటపడింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ అన్నది UPA ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించినటువంటి ఒక హెలికాప్టర్ల కుంభకోణం. ఆంగ్లో ఇటాలియన్ కంపెనీ అయినటువంటి అగస్టా వెస్ట్లాండ్ నుంచి 12 హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి 2010లో అప్పటి UPA ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనికోసం సుమారు 3,546 కోట్లు వెచ్చించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 12 AW101 హెలికాప్టర్లను కొనుగోలు చేయటం కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 8ని రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి VVIP ప్రయాణాల కోసం కేటాయించారు. మరో 4ని ఇతర వైమానిక దళ అవసరాల కోసం ఉపయోగించాలి అనేసి అనుకున్నారు. నిజానికి VVIPల కోసం వినియోగిస్తున్నటువంటి Mi-8 హెలికాప్టర్ల స్థానంలో కొత్త చాపర్లను తీసుకురావాలి అనేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయించింది. దానికోసం మార్చి 2002లో గ్లోబల్ టెండర్ని పిలిచారు. అప్పుడు యూరో క్యాప్టర్ సంస్థను ఎంపిక చేశారు. భారత వైమానిక దళ ప్రమాణాలకు అనుగుణంగా 6000 మీటర్ల ఎత్తులో ఎగిరేటటువంటి EC-225 హెలికాప్టర్లను అందించడానికి యూరోకాప్టర్ అనేది ముందుకొచ్చింది. అయితే 2005లో IAF తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ ఒప్పందం అనేది రద్దయింది. VVIPల హెలికాప్టర్లు ఎగిరే ఎత్తును 6000 మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించడం దీనికి కారణం అన్నమాట. తర్వాత 2006లో 4500 మీటర్ల ఎత్తులో ఎగిరే హెలికాప్టర్ల కోసం రెండవ టెండర్ని పిలిచారు. ఈ టెండర్ని అమెరికాకు చెందినటువంటి S-92 సూపర్ హ్యాక్ని వెనక్కి నెట్టి ఇటలీ సంస్థ అయినటువంటి ఫిన్ మెకానికా అనేది సొంతం చేసుకుంది. చివరికి 2010లో ఫిన్ మెకానికాకి చెందినటువంటి అగస్టా వెస్ట్లాండ్తో 3,546 కోట్లతో 12 హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం అనేది కుదిరింది.
అయితే ఇక్కడ కుంభకోణం జరిగింది అనేసి ఎలా బయటపడింది అనేది మనం చూస్తే, ఈ కాంట్రాక్ట్ కోసం అగస్టా వెస్ట్లాండ్ మాతృ సంస్థ అయినటువంటి ఫిన్ మెకానికా అవినీతికి పాల్పడినట్లు ఇటలీలో ఆరోపణలు వచ్చిన తర్వాత భారత్ దీని మీద విచారణ మొదలుపెట్టింది. ఈ వ్యవహారంలో మొత్తం 450 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2013లో సిబిఐ కేసు నమోదు చేసింది. హెలికాప్టర్లు ఎగిరే ఎత్తును 4500 మీటర్లకు తగ్గించటంలో అప్పటి ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అయినటువంటి త్యాగి, అతనితో పాటు ఆయన సోదరులు, ఐరోపాలోని మధ్యవర్తులు, కంపెనీలు సహా 19 మంది మీద కేసు పెట్టింది. చివరికి 2014 జనవరి 1వ తేదీన ఈ అగస్టా వెస్ట్లాండ్తో ఉన్నటువంటి కాంట్రాక్ట్ని ఇండియా రద్దు చేసింది. అయితే ఇప్పుడు అగస్టా వెస్ట్లాండ్ వివిఐపి హెలికాప్టర్ల కుంభకోణంలో డిఫెన్స్ ఏజెంట్గా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సుహేన్ మోహన్ గుప్తాకి బెయిల్ మంజూరు చేయకూడదు అనేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదిస్తోంది. దానికి కారణంగా ఏం చెప్తోంది? ఇలాంటి క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 36 మంది వ్యాపారవేత్తలు ఇటీవల మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. వీళ్ళలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళలాగే ఈ సుషేన్ మోహన్ గుప్తా కూడా మంచి పలుకుబడి ఉంది కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వద్దు అనేసి ఈడీ కోరింది. థ్యాంక్ యూ వెరీ మచ్.